హైదరాబాద్లో చైనా మాంజాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సంక్రాంతి పండుగ సమీపిస్తూ ఉండడంతో పతంగుల కోలాహలం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి భారీగా చైనా మాంజా డంపింగ్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో చైనా మాంజా హైదరాబాద్కు చేరింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మనుషులకు, పక్షులకు ప్రాణాంతంగా మారిన నిషేధిత చైనా మాంజా అమ్మకాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను పోలీస్ శాఖ రంగంలోకి దింపింది. హైదరాబాద్ పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పతంగుల విక్రయ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిషేధిత ప్రమాదకరమైన 10 లక్షల విలువైన చైనా మాంజా పట్టుబడింది. అక్రమంగా చైనా మాంజాను విక్రయిస్తున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణదారులపై కొరడా జులిపిస్తున్నారు. తనిఖీలు చేపట్టిన మంగళహాట్ పోలీసులు పెద్ద మొత్తంలో మాంజా స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న 22 మందిపై కేసులు నమోదు చేశారు. 18 దుకాణాల్లో చైనా మాంజా అమ్మకాలు జరుపుతున్నట్టు తనిఖీల్లో తేలింది. చైనా మాంజా విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. కొన్నవారిపైన కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. పోలీస్ మంగళాటు హైదరాబాద్ కమిషనర్ తరఫున విజ్ఞప్తి ఏందనగా వచ్చేటువంటి సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా కొంతమంది ఈ ప్రొహిబిటెడ్ చైనా మాంజాని విక్రయించి దాంతో పతంగులు ఎగిరేస్తున్న సమాచారం ఉన్నది. గతంలో గౌరవనీయులు సిపి సార్ ఆదేశాల మేరకు డీసీపీ సౌత్ వెస్ట్ జోన్ సార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో డైలీ మేము రొటేషన్గా డైలీ ఒక 15 to 20 షాప్స్ ఈచ్ వన్ పర్సన్ చెక్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పటివరకు మేము దాదాపు ఒక 18 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 22 మెంబర్స్ని అరెస్ట్ చేసి లీగల్ ప్రొసీజర్ చేయడం జరిగింది. సంక్రాంతి టైంలో కొందరు యువకులు, పిల్లలు సరదాగా ఎగురువేసే పతంగులు ప్రజల ప్రాణాల మీదకు తీస్తున్నాయి. పతంగులు ఎగురువేయడానికి కొందరు వ్యక్తులు సాధారణ దారాలు కాకుండా గట్టిగా ఉండే మాంజాలు వాడుతున్నారు. ఈ మాంజాల కారణంగా బైక్పై వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మాంజా దారం తగిలి వారం రోజుల్లోనే 10 మంది వరకు గాయపడ్డారు. ఇందులో ఒకరిద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసి ఈ చైనా మాంజాను తయారు చేస్తారు. మామూలు కాటన్ దారంతో పోలిస్తే ఈ మాంజా దారం గట్టిగా ఉంటుంది. దీనివల్ల పతంగులు ఎగురువేసే టైంలో ఇతరుల కైట్స్ దారాలను తెంపడం ఈజీ అవుతుంది. దీంతో పతంగులు ఎగురవేసేందుకు ఈ చైనా మాంజాను వాడేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు ప్రజలు. అయితే పతంగి తెగిన తర్వాత దానికి ఉన్న మాంజా గాలిలో తేలుతూ బైక్పై వెళ్లే వారికి గొంతుకు చుట్టుకుంటుంది. దీని కారణంగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడుతున్నారు. కొందరైతే ప్రాణాలే కోల్పోతున్నారు. ఈ చక్రీలు ఏంటంటే లోకల్ మాంజా ఇవి న్యాచురల్ థ్రెడ్ కాకుండా లైట్గా దీన్ని కోటెడ్ ఉంటాయి. ఇవి జస్ట్ ఇట్లా బ్రేక్ చేస్తే తెగిపోతాయి. అదే చైనా మాంజా వచ్చేసరికి ఎంత ఫోర్స్ చేసినా కూడా అవి తెగడం జరగదు. అది జనరల్గా వీటికంటే సముద్రాలలో చేపలు పట్టుకోవడానికి ఉపయోగిస్తుంటారు. దాన్ని ఇప్పుడు డీవియేషన్ అయ్యి ఇటు వస్తూ దీనికి మిస్యూజ్ చేస్తున్నారు. సో అది దానివల్ల యూజే దేనికి కన్సల్ట్ సెక్టర్ వాళ్ళకి యూజ్, కానీ దీన్ని ఈ విధంగా చేసేసరికి డైవర్ట్ అయ్యి ప్రాణాపాయ స్థితులకు రావడం జరుగుతుంది. దీన్ని ఫోకస్ ఎక్కువ పెట్టేసి లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాన్స్పోర్ట్స్ కానీ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాము. డైలీ ఇదే మానిటరింగ్ జరుగుతుంటుంది. ప్రతిరోజు దాడులు నిర్వహించేసి మళ్ళీ రిపీటెడ్ అయిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాంజా కారణంగా పెద్ద సంఖ్యలో పక్షులు, మనుషులు చనిపోతూ ఉండడంతో రాష్ట్రంలో వీటి అమ్మకంపై గతంలో నిషేధం విధించారు. కొన్నేండ్ల కిందటి వరకు మాంజాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మేవారు. ఇటీవల వీటికి లోకల్గానే తయారు చేస్తున్నారు. మాంజాలను అమ్మొద్దని నిషేధం ఉన్న అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. మాంజాలు అమ్మడం లేదని పతంగులు హోల్సేల్ షాప్ నిర్వాహకులు ఓవైపు బోర్డులు పెడుతూ మరోవైపు సీక్రెట్గా అమ్మకాలు సాగిస్తున్నారు. మాంజాలు వాడొద్దని పోలీసులు ప్రచారం చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు టాస్క్ ఫోర్స్ టీములను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాజాగా చైనా మాంజా తెగి ఒకరి మెడకు చుట్టుకోవడంతో ఆసుపత్రి పాలయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్రాయిగూడెంకు చెందిన ఏరువాక కృష్ణారావు బైక్పై వెళ్తుండగా రామవరం దగ్గర మెడకు మాంజా దారం తగిలింది. దీంతో అక్కడికక్కడే కింద పడిపోయాడు. గొంతు తెగిపోయి తీవ్ర గాయమైంది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ చైనా మాంజాను నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసి తయారు చేస్తూ ఉంటారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగా పదునుగా ఉండడం, గాలిపటాలు ఎగరేసిన తర్వాత అలానే వదిలేస్తుండడంతో రోడ్లపై వెళ్లే వారి మెడలకు చుట్టుకొని ప్రమాదాలకు జరుగుతున్నాయి.
దాంతో ఇప్పటికైనా చైనా మాంజా బ్యాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.